నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. పరీక్షా కాలం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 10th ఇంటర్ ఎగ్జామ్స్కి సమయం దగ్గర పడుతుండడంతో విద్యార్థుల్లో ఒత్తిళ్లు, తల్లిదండ్రుల్లో ఆందోళనలు మూడింతలవుతున్నాయి. మార్కులే లక్ష్యంగా రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ ఓవైపు, మార్కులు రాకపోతే ఎక్కడ చిన్నచూపు అయిపోతామన్న భయం మరోవైపు పిల్లల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. కానీ ఈ పోటీ ప్రపంచంలో ఎవరి నైపుణ్యం వారిది. అది అర్థం చేసుకుంటేనే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు. అంతేగాని ఒత్తిడికి గురవ్వాల్సిన పని లేదంటూ పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీ చెప్పారు. పరీక్షలు పండగల్లాంటివని, వాటిని ఓ వేడుకగా జరుపుకోవాలని అన్నారు. అందరూ అది అర్థం చేసుకుంటే సగం ఒత్తిళ్లు జయించినట్లే. అందుకు ప్రిపరేషన్లో ఎట్లాంటి మెళకువలు పాటించాలి, ఈ సమయంలో విద్యార్థుల మానసిక స్థితి పటిష్టంగా ఉండాలంటే నిపుణుల సూచనలేంటి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల రోల్ ఎలా ఉండాలి, ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ఉపేందర్ రెడ్డి గారు, విశ్రాంతి అడిషనల్ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్. అట్లాగే డాక్టర్ మానస గారు, మానసిక వైద్య నిపుణురాలు. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే. రైట్. ముందుగా ఉపేందర్ రెడ్డి గారు, ఇంకొక నెల రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 10th ఇంటర్ పరీక్షలు జరగబోతున్నాయి. నాటి పరీక్షలకు నేటి నుంచి ప్రిపరేషన్ ప్రక్రియ ఎలా ఉండాలండి? అంటే ఫస్ట్ మోదీ గారు, మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు పరీక్షలు ఎవ్రీథింగ్ కాదు, మార్కులు ఎవ్రీథింగ్ కాదు. కాబట్టి యాంగ్జైటీ, తర్వాత స్ట్రెస్ అనేటటువంటిది, ఫియర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటే చదివింది కూడా అసలు యాక్చువల్గా అర్థం కాదు, వీళ్ళు ప్రాపర్గా పరీక్షల్లో కూడా చేయలేరు. ముఖ్యంగా ప్రిపరేషన్ అంటే ఇంకొక దాదాపు ఒక నెల రోజులు పరీక్ష టైం ఉంది కాబట్టి ఒక క్లియర్ టైం టేబుల్ అనేది చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఏ సబ్జెక్టుకు ఎన్ని రోజులు, ఎందుకంటే వీళ్ళకు ఒక అవేర్నెస్ ఉంటుంది పిల్లలకి. ఏ సబ్జెక్టు కొంచెం ఎక్కువ టైము క్లిష్టంగా ఉంది, విచ్ సబ్జెక్ట్ టేక్స్ మోర్ టైం అన్న దాన్ని కొంచెం ఎక్కువ రోజులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దాదాపు ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక 2 రోజులు, లేకుంటే ఇంకా క్లిష్టమైన సబ్జెక్టు ఉండి కొంచెం ఉంటే కనుక 3 రోజులు. ఆ రకంగా ఫస్ట్ ఒక టైం టేబులింగ్ అనేది ఫస్ట్ పిల్లలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఒక టైం టేబుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ అవేర్నెస్ తోటే కాకుండా ఎప్పుడైతే వీళ్ళు ఒక టాస్క్ పేపర్, అంటే టైం టేబుల్ చేసుకోవడం ఈజ్ డిఫరెంట్. తర్వాత డైలీ టాస్క్ పేపర్ కూడా రాత్రి పడుకోబోయే ముందు రేపు నేను చేయాల్సినటువంటి పని ఏంది అనేటువంటి దాని మీద క్లియర్గా టాస్క్స్ రాసుకోవాలి. ఒకటి రీడింగు, తర్వాత రైటింగ్, ఏవైనా ఉన్నా కూడా. ఇంకొకటి కూడా పిల్లలు ఎక్కువ చేసేది ఏంటంటే, ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కువ సమయం రీడింగ్లోనే గడుపుతారు. ఒక చాప్టర్ చదువుతారు, మళ్ళీ 2వ చాప్టర్ చదువుతారు, చదివిందే మళ్ళీ చదువుతారు. రీడింగ్ అండ్ రీడింగ్ కాదు. యాక్చువల్గా ఒకసారి రీడింగ్ చేసిన తర్వాత, ఒక చాప్టర్ రీడింగ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన క్వశ్చన్స్కి మనం ఏమర్థం చేసుకున్నాం, వాటికి ఆన్సర్ ఎలా రాయొచ్చు అనేటువంటిది ఓరల్గా మళ్ళీ ఒకసారి రిఫ్లెక్షన్ ఒకటి మళ్ళీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లే కాకుండా ఈవెన్ చాప్టర్లు, ఒక సబ్జెక్టు 2 రోజులు అయిపోయింది అనుకోండి, అన్ని చాప్టర్లు అయిపోయిన తర్వాత మనకు చాలా మోడల్ పేపర్లు కూడా ఉన్నాయి బయట. చాలా మోడల్ పేపర్లు ఉన్నాయి, టీచర్స్ కూడా మోడల్ పేపర్లు ఇస్తారు. ఒక మోడల్ పేపర్ తీసుకుంటే ఆ 2.5-3 గంటల టైంలో మనం ఆ మోడల్ పేపర్ను ఏ రకంగా మనం సాల్వ్ చేస్తాము అనేటటువంటిది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. టైం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నా కూడా మనకు తెలుస్తుంది. తర్వాత పిల్లలు ఈ 10/10 రావాలి, 90% రావాలి అనేది కాదు. ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రాస్తే ఆటోమేటిక్గా మార్కులు వస్తాయి, అంతేకాని వాళ్ళకు ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తారు. పేరెంట్స్ కావచ్చు, తర్వాత వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేసుకోవటం. టార్గెట్ నాట్ ఆన్ ద మార్క్స్, టార్గెట్ ఆన్ ద ప్రిపరేషన్ మీద మనకు టార్గెట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మామూలుగా చదివేటప్పుడు కూడా ఇప్పుడు ఒక 30 minutes చదివితే దాదాపు ఒక 5 to 10 minutes మనం వాకింగ్ కానీ, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, కొంచెం రిలాక్సేషన్ కావాలి. ఒక వాకింగ్, ఎందుకంటే వాకింగ్ చేస్తే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మీ బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఆ ఎక్సర్సైజు, ఇది సమ్ న్యూట్రిషన్, ఫుడ్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. వెరీ మచ్ ఆన్ ద అవుట్కమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. డాక్టర్ మానస గారు, సాధారణంగా పరీక్షలు అంటేనే విద్యార్థుల్లో భయం మొదలవుతుంది, మనం చూస్తూనే ఉంటాం. ఇక ఫైనల్ ఎగ్జామ్స్ వరకు వచ్చేసరికి ఆ ఒత్తిళ్లు అధికమవుతూ ఉంటాయి. ఈ టైంలో మానసిక సన్నద్ధత ఎట్లా ఉండాలండి? సో పిల్లల్లో ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ ఎక్కువైపోవడం అనేది చాలా సహజంగా చూసేదే అండి. కానీ ఈ స్ట్రెస్ అనేది అవసరమా అంటే
ఒక లెవెల్ వరకు స్ట్రెస్ అనేది ముఖ్యమే. అది ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్లా, డ్రైవింగ్ ఫ్యాక్టర్లా ఉపయోగపడుతుంది. మనం రెగ్యులర్గా చదివేదానికన్నా ఎగ్జామ్ టైంలో మన ప్రిపరేషన్ అనేది ఇంకా ఇంటెన్స్గా జరగడానికి స్ట్రెస్ అనేది కూడా ఒక కారణమే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ స్ట్రెస్ అధికమైతే, ఎక్కువైపోతే అప్పుడు చాలా డిస్టర్బెన్స్కి లోన్ అవడం, యాంగ్జైటీకి లోన్ అవడం అనేది చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ 10th ఇంటర్ స్టూడెంట్స్లో ఈ స్ట్రెస్ అనేది మరీ అధికంగా ఉండడం అనేది చూస్తూ ఉంటాం. ముందు ఎక్నాలెడ్జ్మెంట్, అంటే స్ట్రెస్కి లోన్ అవుతున్నాము అనేది అర్థం చేసుకోవడం అనేది ముఖ్యం. ఆ స్ట్రెస్కి లోన్ అవుతున్నాం అనేది ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళంతటా వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ, పిల్లలు కానీ, ఉపాధ్యాయులు కానీ ఎలా గుర్తించాలి అంటే, ఎక్కువగా చూసేది వీళ్ళల్లో కొన్ని సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటామండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బాగా బాడీ ఏక్స్ కానీ, హెడ్ ఏక్స్ కానీ, స్టమక్ పెయిన్ అని కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. యూజువలీ హెడేక్ అనగానే న్యూరాలజిస్ట్ని కలవడం, స్టమక్ పెయిన్ అనగానే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవడం, ఇలా పేరెంట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ స్ట్రెస్కి లోన్ అయినప్పుడు కూడా ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చూస్తామనేది గుర్తించాలి. దీంతో పాటు బాగా డిస్టర్బ్ అయ్యేది ఏంటంటే స్లీప్. ఓవర్గా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ముందు నిద్ర మీదన ఎఫెక్ట్ అనేది బాగా పడుతుంది, అండ్ ఆకలి మీద కూడా పడుతుంది. కొంతమంది స్ట్రెస్ వలన ఎక్కువ తినడం చూస్తూ ఉంటాం, కొంతమంది అస్సలు తినకపోవడం కూడా చూస్తూ ఉంటాం. ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి సహజంగా చూస్తూ ఉంటాం. ఈ స్ట్రెస్ మరీ అధికమైపోయి యాంగ్జైటీకి లోనవుతుంటే అప్పుడు ఇంకా రకరకాల సిమ్టమ్స్, అంటే బాగా దడ, ఒక్కొక్కసారి టెన్షన్ పడిపోవడం, అతిగా చెమట పోయడం, కంగారు, వణుకు, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కూడా డెవలప్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఇందులో మొదటి అడుగుగా స్ట్రెస్ ఎప్పుడైతే ఒక చిన్న క్వశ్చన్, జనరల్గా అప్పటికే యూనిట్ టెస్ట్లు ఉంటూ ఉంటాయి, సెమిస్టర్స్ ఉంటూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు పిల్లలందరూ కూడా. దాదాపు ఒక 30 నుంచి 40 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్కి వస్తారు. సో అక్కడికి వచ్చేసరికి ఎందుకండి మీరు అన్నట్టు స్ట్రెస్ లెవెల్స్ పెరగడం కావచ్చు, పిల్లలు ఆ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నాయి? సో అనాదిగా ఎప్పుడు పరీక్షని చూసే విధానం దానికి రీజన్ అని నేను చెప్తానండి. ఎందుకంటే ఎగ్జామ్స్ లేదా పరీక్షలో వచ్చే రిజల్ట్ అనేది వాళ్ళు ఏంటో నిరూపిస్తుంది అనే తీరులోనో, వాళ్ళ విలువల్ని నిరూపిస్తుంది అనే తీరులోనో తీసుకుంటారు. కానీ ఎగ్జామ్స్ అనేవి యాక్చువల్లీ డిజైన్ చేసిన కారణం ఏంటంటే, మనం లైఫ్లో ఎన్నో ఫేస్ చేస్తాం. ఎడ్యుకేషన్ ఫేజ్ దాటి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఫేజ్లోనూ మనం ఎన్నో ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి. దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని, నేపథ్యాన్ని, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవటానికి ఈ ఎగ్జామ్ అనేది ఉపయోగపడుతుంది. అది గుర్తించాలి. అది వాళ్ళ క్యారెక్టర్నో, వాళ్ళ విలువలను డిసైడ్ చేయదు, వాళ్ళ ప్రయత్నాన్ని మాత్రమే డిసైడ్ చేస్తుంది అనేది గుర్తించాలి. దీంతో పాటు ఎంతో కంపారిజన్ అండి. ఈ ఎగ్జామ్ టైంలో మెయిన్గా వచ్చేసేది ఏంటంటే, నాకంటే ఎదుటి వాళ్ళకి ఎక్కువ వస్తుందా, ఎదుటి వాళ్ళకి ఎక్కువ వస్తే వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు, చూడరా వాడికి బాగా వచ్చింది నీకు తక్కువ వచ్చింది అనే ఒక ప్రెషర్కి లోన్ అయిపోవడం. ఎస్పెషలీ ఇండియన్ కల్చర్లో ఫస్ట్ నుంచి ఆ ఎగ్జామ్ టెండెన్సీ అదే ఉండటం అనేది చూస్తుంటాం. అది ఫైనల్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి అది టూ మచ్గా అయిపోతుంటుంది. అటు పేరెంట్ ప్రెషర్ పెరుగుతుంది, ఇటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అండ్ టీచర్స్ నుంచి ఆ ప్రెషర్ పెరిగిపోతుంది. ఇంటర్నల్గా వాళ్ళకు కూడా వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి అనే భావన పెరిగిపోతుంటుంది. ఉపేంద్ర రెడ్డి గారు, పరీక్షలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాత్రింబవళ్ళు కూడా పిల్లలందరూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. వీటి కోసం ప్లానింగ్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే బేసికల్గా కొన్ని ఈ సాఫ్ట్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. స్కూల్ ఎడ్యుకేషన్లో నిన్న ప్రధాని మోదీ గారు కూడా దాని మీద మాట్లాడారు. నైపుణ్యాలు చాలా ఇంపార్టెంట్, మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, సర్టిఫికేషన్ ఈజ్ ఆల్సో నాట్ సో ఇంపార్టెంట్. మరి ఈ సాఫ్ట్ స్కిల్స్, ఈ స్కిల్స్ ఏంటంటే ముఖ్యం మీద మనకు ఇంపార్టెంట్ స్కిల్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఏంటంటే లిటరసీ స్కిల్స్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు. పిల్లల్లో ఫ్లూయెన్సీ ఇన్ రీడింగ్ కావచ్చు, లేకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్ కావచ్చు, చదివింది అర్థం చేసుకొని సొంత మాటల్లో వ్యక్తీకరించడం, చెప్పడం కానీ లేకుంటే రాయటం కానీ అది వెరీ ఇంపార్టెంట్ స్కిల్. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇవాళ ఈవెన్ ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఈ లిటరసీ స్కిల్స్ అనేది చాలా బ్యాక్గా ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, పిల్లలు జనరల్గా ఒకటి టైం మేనేజ్మెంట్లో కూడా ఒక టైం మేనేజ్ చేసుకోరు. అసలు ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా నెల ఉంది కదా, లేకుంటే 2 నెలలు ఉంది కదా అని అనుకుంటారు. కాబట్టి పోస్ట్పోన్మెంట్ అనేటటువంటిది కాదు. అక్కడ కంపల్సరీగా ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఒక టైం టేబుల్ తీసుకుంటే కంపల్సరీగా ఆ సెల్ఫ్ డిసిప్లిన్ తోటి ఆ టైం టేబుల్ కంపల్సరీగా ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఈ మార్కులతోటి, సర్టిఫికేట్స్ తోటి కాదు, రేపు ఫ్యూచర్ జాబ్స్ అయినా కూడా ఈవెన్ గ్లోబల్ లెవెల్లో స్కిల్స్ మనం అంటున్నాం ఈ మధ్య. థింకింగ్ కావచ్చు, లేకుంటే ఇమాజినేషన్ కావచ్చు, క్రియేటివిటీ కావచ్చు, తర్వాత వర్కింగ్ టుగెదర్. ఇప్పుడు ఎగ్జామ్స్లో ముఖ్యంగా
చదవటం చదవటమే కాకుండా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తోటి ఒక టాపిక్ తీసుకొని 2-3 క్వశ్చన్స్ మనం రాసుకొని అవి పిల్లలు డిస్కస్ చేసుకున్నా కూడా చాలా అండర్స్టాండింగ్ పెరుగుతుంది దాని మీద. ఇతరుల అభిప్రాయాలు కూడా మనకు తెలుసుకుంటాం, క్వశ్చనింగ్ అనమాట అది. కాబట్టి ఈ రకంగా సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 21st సెంచరీ స్కిల్స్ అని అంటున్నాం మనం. ఇవి థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అని, తర్వాత క్రియేటివిటీ అని, వర్కింగ్ టుగెదర్ అని, తర్వాత ఈవెన్ డిజిటల్ స్కిల్స్ కూడా. కాబట్టి ఈ స్కిల్స్ మీద ఎడ్యుకేషన్ కంపల్సరీగా ఫోకస్ చేయాలి. కేవలం ఎగ్జామ్స్ మెమోరైజేషన్ కాదు, కేవలం జ్ఞాపకం చేయటం ద్వారా బట్టి పట్టడం ద్వారానే మార్కులు వస్తున్నాయి. ఈ మధ్య మనం ఎక్కడ చూసినా కూడా ఒక 30 మంది క్వశ్చన్ ఆన్సర్ స్క్రిప్ట్స్ కనుక మనం చూసినట్టయితే ఆన్సర్స్ మోరార్లెస్ ఒకటే ఉంటుంది. టెక్స్ట్ బుక్లో కానీ గైడ్లో కానీ ఏది ఉంటే అదే ఉంటుంది. అంటే చిల్డ్రన్ ఆర్ పొటెన్షియల్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ ద ఆన్సర్స్ యాక్చువల్గా. దే ఆర్ మోర్ క్రియేటివ్ ఆల్సో. కాబట్టి ఆ క్రియేటివిటీని బయటికి తీసేదే విద్య అని అంటున్నాం మనం ఆ రకంగా. కాబట్టి విద్య దాని మీద ఫోకస్ చేయాలి. కానీ ఈనాడు విద్య ఏమైందంటే మొత్తం మార్కుల మీద. పేరెంట్స్ కూడా అదే అనుకుంటున్నారు. ఎంతమంది పేరెంట్స్ మన పిల్లల్ని ఒక పేపర్ చదివిన తర్వాత ఏముందో దాంట్లో చెప్పు అని ఎంతమంది పేరెంట్స్ అడుగుతున్నారు. కాబట్టి విద్య అంటే ఒక సరైనటువంటి ఒక అవగాహన అనేటటువంటిది ప్రజాబాహుల్యంలో లోపించింది అసలు. రైట్ సార్. మానస గారు సార్ కూడా అదే చెప్తున్నారు. రూపేందర్ గారు, విద్యార్థులే కాదు తల్లిదండ్రుల్లోనూ ఆందోళనలు చాలా అధికంగా అనిపిస్తూ ఉంటాయి. రకంగా పిల్లల కంటే వాళ్ళే ఎక్కువగా ఒత్తిళ్లకు గురవుతుంటారు. అట్లా కాకుండా ఈ సమయంలో పేరెంట్స్ పాత్ర ఎట్లా ఉంటే బెటర్ అండి? సో మీరు చెప్పినట్టు ఎక్కువగా నా ఓపీడీలో నేను రెగ్యులర్గా చూసేటప్పుడు కూడా పేరెంట్స్ మమ్మల్ని ఎన్నో క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటారండి. టూ మచ్ స్ట్రెస్కి లోన్ అయిపోతుంటారు. పిల్లల కన్నా వాళ్ళ స్ట్రెస్ టూ మచ్గా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే కొద్దీ అండ్ డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అనేది పిల్లల మీదనే పడుతుంది. అండ్ ఫెయిల్యూర్ ఇస్ నెవర్ ది ఎండ్. అక్కడతో ఒకసారి ఫెయిల్ అయ్యారనో ఒకసారి తక్కువ వచ్చిందనో అక్కడతో అంతా అయిపోయినట్టు కాదు. ఎందుకంటే ఎంతోమంది సైంటిస్ట్ కానీ ఇన్వెన్షన్స్ కానీ ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాతనే అవి వెలుగులోకి వచ్చినాయి, వాటికి ఒక రూపకల్పన కూడా వచ్చింది అనేది గుర్తుంచుకోవాలి. అండ్ పిల్లల్లో వాళ్ళ పొటెన్సీని చూసి వాళ్ళు దేనిలో బెస్ట్, ఎందులో బాగున్నారు అనేది, వాళ్ళ స్కిల్ ఏంటి అనేది గుర్తించటం, అర్థం చేసుకోవడం ముఖ్యం. వాళ్ళల్లో ఏమన్నా డిఫికల్టీస్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అంటే వాటికి ఏ విధంగా సపోర్ట్ చేయాలి అని ఆలోచించాలి. అండ్ కంపారిజన్, ఇందాక చెప్పినట్టు అన్నిటికంటే చాలా ముఖ్యమైనది చేయకూడనిది కంపారిజన్. ఎదుటి వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు జలసీకి లోనవ్వడమో లేకపోతే కోపానికి లోనవడమో ఎక్కువ చూస్తాం. కానీ దానికోసం చదివేసి అంతా తెచ్చుకోవడం కూడా కాదు. అండ్ దానివల్ల ఎంతో పిల్లల్లో సెల్ఫ్ డౌట్ కానీ లో సెల్ఫ్ ఎస్టీమ్ కానీ డెవలప్ అవడం అనేది జరుగుతుంటుంది. సో పేరెంట్స్ డెఫినెట్గా అవాయిడ్ చేయాల్సింది కంపారిజన్. అండ్ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళ హైడ్రేషన్ కానీ, వాళ్ళ రొటీన్ని కానీ, వాళ్ళ స్లీప్ని కానీ, వాటన్నిటి విషయాల్లోనూ పేరెంటల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది గుర్తించడం ముఖ్యం. అండ్ ఓవర్గా నీకు ఇంత స్కోర్ రావాలి, ఇంత మార్క్స్ రావాలి, వీళ్ళకంటే ఎక్కువ రావాలి అనే దానికన్నా నీ ప్రయత్నం నువ్వు ఫుల్గా పెట్టాలి. నువ్వెంత చదవగలిగితే అంతవరకు నీ 100% ఇవ్వడానికి ప్రయత్నించాలి అనేది వాళ్ళలో కల్టివేట్ చేయడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ దృష్టికి తేవాలి మానస గారు. వాళ్ళు ఏమన్నారు, మేమిద్దరం బోత్ వర్కర్స్, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా వర్క్ వెళ్ళిపోయి వస్తాము. సో డిఫరెంట్ లాట్ ఆఫ్ టెన్షన్స్ కావచ్చు, ప్రెజర్స్ కావచ్చు, వాళ్ళు ఎట్లా చదువుతున్నారో చూసే టైం ఉండట్లేదు. కాబట్టి లాస్ట్ టైంలో మేము చెప్పాల్సి వస్తుంది అని అంటున్నారు వాళ్ళు. సో దీనికి ఏం చెప్తారు? ఎస్ యాజ్ ఏ సెడ్, ఏది అంటే ఒక రోజులో అన్నీ చేయాలి అని అనుకునేది ఇంపాసిబుల్. అది స్టూడెంట్ అయినా ఇటు పేరెంట్ అయినా. స్టూడెంట్స్ కూడా చేసే ముఖ్యమైన తప్పు ఏంటంటే లాస్ట్ వరకు వదిలిపెట్టేసి అన్నీ చివరిలోనే చదివేయాలి అని అనుకుంటాం. దానివల్లనే ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవడం కూడా జరుగుతుంది. అతిగా స్ట్రెస్కి లోన్ అయినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు కాన్సన్ట్రేషన్ లోపించి దానివలన పూర్తి ఎఫర్ట్ వాళ్ళు పెట్టలేరు. వాళ్ళకి మెమరైజ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అండ్ మళ్ళీ అది రెసిప్రొకేట్ చేయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే పేరెంట్స్ కూడా ఒక కన్సిస్టెంట్ ప్యాటర్న్తో ముందు నుంచి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడానికి ప్రయత్నించాలి. కానీ లాస్ట్ మూమెంట్లో ఆ ప్రెషర్ పెడితే వాళ్ళు పర్ఫామ్ చేస్తారు, వాళ్ళు ఎక్సెల్ అవుతారు అని అనుకోవడం మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్.
సో ఒక కన్సిస్టెంట్, ఐ నో వర్కింగ్ పేరెంట్స్ ఫేస్ అ డిఫికల్ట్ టైం, బీయింగ్ అ వర్కింగ్ మదర్ ఐ ఆల్సో ఫేస్ ద సేమ్ థింగ్. బట్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్లో మనం ఎంత టైం మన వర్క్కి అలాట్ చేస్తున్నామో కొంత ఆ క్వాలిటీ టైం మన పిల్లలకి కూడా అలాట్ చేయడం అనేది అంతే ఇంపార్టెంట్. ఎంత చదువుతున్నారోతో పాటు నీకేమైనా ప్రాబ్లం ఉందా, నువ్వేమైనా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నావా అనేది అడగడం కూడా ఇంపార్టెంట్. వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ సైడ్ మనం ఉన్నట్టు ఉండాలి, కానీ వాళ్ళకి ఎగెయిన్స్ట్గా మనం పోరాడుతున్నట్టు మాత్రం వాళ్ళకి ఎప్పుడూ మనం ఆ పర్సెప్షన్ ఇవ్వకూడదు. ఎప్పుడైతే అలా ఇస్తామో వాళ్ళు షేర్ చేసుకోవడం మానేస్తారు, వాళ్ళ డిఫికల్టీస్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా మానేస్తుంటారు. ఓకే అండి, రైట్. ఉపేందర్ రెడ్డి గారు, నిన్నటి పరీక్షా పే చర్చలో మార్కుల కన్నా కూడా నైపుణ్యాలే ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. మరి ఈ విషయం విద్యార్థులు తల్లిదండ్రులకు ఎందుకు అర్థం కావట్లేదండి? యా, అంటే ఈ వ్యవస్థ కూడా ఎట్లా ఉందనంటే అసలు తల్లిదండ్రులకు కూడా అసలు విద్యలో కూడా నైపుణ్యాలు అంటే ఏంది అనేటటువంటిది కూడా మనకు లేదు. టోటల్గా టీచింగ్ కావచ్చు, తర్వాత అసెస్మెంట్ కావచ్చు, టోటల్గా ఇట్ ఈజ్ మెమొరీ బేస్డ్ అయిపోయింది. కాబట్టి ఆ పిల్లల పొటెన్షియల్ ఏంది, పిల్లలు ఏ పిల్లలు ఏ పొటెన్షియల్ ఉన్నాయి అనేది కూడా ఆల్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఎలైక్, చిల్డ్రన్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ పొటెన్షియాలిటీస్ కావచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్లు కావచ్చు, మోటివేషన్ లెవెల్లో కూడా కావచ్చు. కాబట్టి మరి ఆ తల్లిదండ్రులకు యాక్చువల్గా అర్థం కావాలి, ప్రెషర్ కూడా పెట్టొద్దు. ఈ మధ్య మేజర్ ప్రాబ్లం ఏమైందంటే పిల్లలకి పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ కాలేమో అనేటటువంటిది కూడా ఉంది మన పిల్లలకు. కాబట్టి అంటే యాక్చువల్గా విద్య అంటే ఒక రకమైనటువంటి నైపుణ్యాలను మనం అంటే నైపుణ్యాలంటే ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్స్ కావచ్చు, సోషల్ ఎమోషనల్ డెవలప్మెంటు, తర్వాత వాల్యూస్, సమ్ క్యారెక్టర్ బిల్డింగు, ఇవన్నీ విద్యలో భాగం. ఒక మంచి మనిషిని తయారు చేయాలి. ఒక మానవీకరణకు విద్య ఒక ఇంపార్టెంట్ సోర్స్ అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ హ్యూమనైజేషన్ ప్రాసెస్లో మార్కులు అనేది సబ్జెక్ట్, అకాడమిక్ సబ్జెక్ట్ అనేది ఒక పార్ట్ మాత్రమే, ఇది ఎంటైర్ థింగ్ కాదు. కాబట్టి ఏదైతే మనం విద్యలో ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని టీచర్లు అర్థం చేసుకోవాలి, పేరెంట్స్ కూడా, ఈవెన్ స్కూల్స్ కూడా ఏం చేయాలంటే అప్పుడప్పుడు చిన్న చిన్న పేరెంట్స్ మీటింగ్లో అది చెప్పాలి. అంతేగాని ఈ మధ్య ఏ టీచర్ని అడినా కూడా పేరెంట్సే మాకు అడ్వైజ్ ఇస్తున్నారు, సార్ మార్కులు తక్కువ వచ్చినాయి, లేకుంటే మార్కులు తక్కువ వచ్చినాయి అని. యాక్చువల్గా మార్కులు ఏముంది, ప్రైవేట్ స్కూల్లో ఈ మధ్య మనం చూస్తే మార్కులు ఎవరి ఇష్టం వచ్చి వాళ్ళు వేస్తున్నారు, ముందే క్వశ్చన్స్ కూడా చెప్తున్నారు. సో బట్టీయం అయిపోయింది. ఒక క్రియేటివిటీ అనేటటువంటిది, అంటే ఈ గ్లోబలైజేషన్లో ఇంపార్టెంట్గా క్రియేటివిటీ, ఇమాజినేషను, కలిసి పనిచేయటం అనేది ఇంపార్టెంట్ నైపుణ్యాలు. ఈ నైపుణ్యాలు స్కూళ్ళల్లో అలవడాలి అసలు యాక్చువల్గా. ఇవి కాకుండా కేవలం ఒక ఫియర్ఫుల్ ప్రాసెస్ అయిపోయింది ఎగ్జామినేషన్స్లో. అంటే ఈవెన్ పిల్లలకు ఇంకోటి కూడా, ఒక ఫెయిల్యూర్ అనేది ఇప్పటిదాకా వాళ్ళకు తెలియదు అసలు యాక్చువల్గా. ఎందుకంటే 10th క్లాస్ అనేది 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఎగ్జామ్ ఇది యాక్చువల్గా. 1 నుంచి 9 వరకు యాక్చువల్గా వాడు చదివినా చదవకపోయినా ఈ నాన్ డిటెన్షన్ సిస్టంలో ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కు పంపిస్తున్నారు. పేరెంట్స్ కూడా అదే అనుకుంటారు, మా పిల్లవాడు క్లాస్ ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి చదువుతుందని అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా ఇది జరగట్లేదు. కాబట్టి అట్లా కాకుండా సిస్టమ్ లెవెల్లో కూడా ప్రాబ్లం ఉంది అక్కడ. ఒక పిల్లలదే ప్రాబ్లం కాదు, సిస్టమ్ లెవెల్లో కూడా ప్రాబ్లం. సిస్టమ్ ఎందుకండి 10 ఏళ్ల తర్వాత ఒకటేసారి ఎగ్జామ్ ఏంది అసలు యాక్చువల్గా మధ్య మధ్యలో కూడా పెడితే పిల్లలు ఫెయిల్యూర్ అంటే ఏందో తెలుసుకుంటారు, ప్రిపేర్ అవుతారు కదా. అది కూడా పాయింట్. రైట్. మానస గారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అదే కార్యక్రమంలో పరీక్షలు పండగలు లాంటివని, వాటిని వేడుకలా జరుపుకోవాలని కూడా అన్నారు. కానీ చెప్పినంత ఈజీనా అండి పరీక్షల్ని పండగలా చూడటం? ఒకటండి, పండగలా అంటే ఒక నిర్లక్ష్య ధోరణితో కాదు, బట్ ఒక ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, ఒక ప్లాన్ ప్రకారం, అంటే ఇందాక సార్ చెప్తున్నట్టు టైం మేనేజ్ చేసుకుంటూ, స్కెడ్యూల్ని ప్రాపర్గా ఫాలో అవుతూ, ప్రయారిటైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. లాజికల్గా అర్థం చేసుకొని, కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదువుతూ, అండ్ ఒక స్ట్రెస్ని హ్యాండిల్ చేసే పద్ధతిని ఫాలో అవుతూ, ఇన్ డిఫరెంట్ వేస్ ఫాలో అవుతూ ఆ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో చెప్పినట్టే. యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, ఇట్ ఈస్ డిఫికల్ట్. 2 విధాలా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫాలో అయ్యే పద్ధతి బట్టి ఉంటుందండి. యాజ్ ఇందాక సార్ చెప్తూ ఉన్నట్టు ఈ మధ్యన కాలంలో రోట్ లెర్నింగ్ ఆర్ బట్టి పట్టడం టూ మచ్గా చేయడం మాత్రమే ఫోకస్గా ఉంటుంది. వాళ్ళకి కాన్సెప్ట్ ఎంత అర్థమవుతుంది, వాళ్ళు లాజికల్గా ఆలోచించే సినారియోస్ క్రియేట్ చేస్తున్నారా లేదా, అదే సందర్భాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసి వాళ్ళు థింక్ చేసేలా చేస్తున్నారా లేదా అనేది గుర్తించడం తగ్గిపోతుంది. అలా బట్టి పట్టడం చేసే కొద్దీ వాళ్ళకి మెమరైజ్ చేసుకోవడం కష్టమవుతుంది, అండ్ అది రీటైన్ చేసుకోవడం కూడా డెఫినెట్గా కష్టమవుతుంది. సో
అట్లాగే మానస గారు పిల్లల్లో మొబైల్ అడిక్షన్ గురించి కూడా మాట్లాడాలి. ఈ సమయంలో ఏం చేయాలండి? ఫోన్ లేదా కంప్యూటర్ ఇవ్వకపోతే ఇవ్వలేదనేమో ఫీల్ అవుతారు, ఇస్తే ఏమో ఏం చేస్తారని మనం ఫీల్ అవ్వాలి. మీరైతే ఏం సూచిస్తారు? ఫస్ట్ నుంచి అంటే దిస్ ఈజ్ నాట్ అ వన్ టైమ్ సొల్యూషన్. ఎందుకంటే ఫోన్ ఆర్ టీవీ ఇవన్నీ కూడా మన లైఫ్లో భాగం అయిపోయినాయి. దీన్ని అవాయిడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. దీన్ని రెగ్యులేట్ చేయడం మాత్రమే పేరెంట్స్ చేయగలిగేది. ప్రతి దానికి ఒక బౌండరీ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ లైఫ్లో అండ్ ఇన్ ద సేమ్ వే వాళ్ళ హ్యాబిట్స్లో. ఆ బౌండరీ సెట్ చేయటం అనేది మాత్రం ఒక క్లియర్ కట్ రూల్స్ అనేవి ఓవర్ ద టేబుల్ డిస్కషన్. బికాస్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ 10th ఇంటర్ స్టూడెంట్స్ అంటున్నారు కాబట్టి వాళ్ళు మరీ చిన్నవాళ్ళు కాదు, మరీ పెద్దవాళ్ళు కాదు. అండ్ ఇన్ ద సేమ్ వే చాలా ఇండిపెండెంట్గా ఉండాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ కోపం, అగ్రెషన్, ఆవేశం కూడా వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆ ఇండిపెండెన్స్ కోరుకునే పిల్లల విషయానికి వస్తే మనం రూల్స్ సెట్ చేయాలనో లేకపోతే ఇంపోజ్ చేయాలనో ప్రయత్నించే కొద్దీ అది బ్యాక్ ఫైర్ అయ్యి వాళ్ళు ఇంకా ఓవర్గా అగ్రెసివ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళతో ఒక క్లియర్ కట్ రూల్స్ అనేవి ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో మాట్లాడి డిస్కస్ చేసి ఆ బౌండరీ సెట్ అండ్ టైం లిమిట్ సెట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ దానితో పాటు ఇంట్లో వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేస్తూ వాళ్ళు ఫాలో అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎగ్జామ్ టైంలో వాళ్ళు సినిమా చూస్తూ టీవీ చూస్తూ పిల్లల్ని ఏం చేయొద్దు అని చెప్పడం కూడా ఇట్ వోంట్ బి అ గుడ్ థింగ్. ఉపేందర్ రెడ్డి గారు, పరీక్షలు అనగానే టైం టేబుల్ వేసుకుంటారు, అట్లా చదవాలి ఇట్లా చదవాలని ప్రణాళికలు కూడా వేసుకుంటారు, కానీ స్థిరంగా పని చేయలేకపోతున్నారు. ఈ విషయంలో ఏం చేయాలంటారు? అంటే ఒక ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఈ వ్యవస్థ ఇవ్వలేకపోయింది. అది బేసిక్ రీజన్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈవెన్ పేరెంట్స్ కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, టీచర్స్ కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అది యాక్చువల్గా మనకి ఇక్కడ జరగట్లేదు. అంటే స్టూడెంట్ వైజ్ గా కూడా చూడాల్సిన అవసరం ఉంది కదా సార్ ఉపేందర్ రెడ్డి గారు. స్టూడెంట్ వైజ్ గా కూడా చూస్తే వాళ్ళు బుక్ పట్టుకోగానే ఎటో ఆలోచనలు వెళ్ళిపోవడం, కొంతమందికి నిద్ర రావడం చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య. దీనిపై ఏం చేయాలంటారు? అంటే ఒక స్టడీ హ్యాబిట్స్, లెర్నింగ్ హౌ టు లెర్న్ అనేటువంటి హ్యాబిట్స్ని కూడా మన స్కూల్ వాళ్ళకి నేర్పించలేదు ఇప్పటిదాకా. ఎక్కువ సమయం పిల్లలు పరీక్షలు అటెండ్ కాకుండా హోంవర్క్ మీద, ఏది హోంవర్క్ అంటే క్వశ్చన్స్ ఇస్తారు, అవి బుక్ చూసో గైడ్ చూసో రాస్తుంటారు. ఎప్పుడు వాళ్ళు స్వతంత్రంగా ఏదన్నా ఇచ్చిన సమస్య మీద ఆలోచించి రాసేటటువంటి ప్రాక్టీసు స్కూళ్ళల్లో కానీ, ప్రైవేట్ కానీ, పబ్లిక్ స్కూల్లో కానీ జరగలేదు అసలు. ఆ రకమైనటువంటి ట్రైనింగు, తర్వాత అప్రిషియేషను, పిల్లలకి ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ మీద పిల్లల్ని మాట్లాడటం అంటే కానీ, రాయమంటం కానీ అటువంటి ఎక్సర్సైజ్లు కాలేదు. మోస్ట్ ఆఫ్ ద టైం స్కూళ్ళల్లో పాఠం చెప్పటానికే తప్ప పిల్లల నుంచి వెళ్ళి వాళ్ళని మాట్లాడించటం కానీ, పిల్లల అభిప్రాయాలు తెలుసుకోవటం కానీ, పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలు ఏ రకంగా ఉన్నాయి పరీక్షించడం కానీ మనకు ఎక్కువగా జరగట్లేదు. ఒక ఎగ్జామ్ అనేది పేరు పెట్టడమే కాకుండా రెగ్యులర్ క్లాస్ రూమ్లో కూడా ఈ ప్రక్రియ జరగాలి అసలు యాక్చువల్గా. కాబట్టి బేసికల్గా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ అంటే కాన్ఫిడెన్స్ లేకపోవటం, ఒక సబ్జెక్ట్ మీద నేను బాగా చేయగలను అనేటటువంటి, అంటే ఒక మోటివేషన్ కూడా. అంటే ఇప్పుడు జ్ఞానం అంటే ఒక తృష్ణ, ఒక ప్యాషన్ అసలు యాక్చువల్గా. దాన్ని మనం ప్రిపేర్ చేసి ఆ ప్యాషన్ వాళ్ళకి అందించలే, అంతే. ఇది ఒక బర్డెన్ అయిపోయింది. చదువు అంటేనే ఒక బర్డెన్ అయిపోయింది. ఎందుకంటే చాలా మంది పిల్లలకు బేసిక్ కాంపిటెన్స్ లేకుండా క్లాస్ రూమ్ లో కూర్చుంటే క్లాస్ రూమ్ కనెక్టే కాదు, సార్ చెప్పేది కూడా అర్థం కాదు. ఏదో స్కూల్కు పోతున్నారు వస్తున్నారు కానీ. కాబట్టి విద్యా వ్యవస్థలో లోపం ఉంది, పిల్లల్లో లోపం కాదు. పిల్లలు దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ పొటెన్షియల్ ఎనఫ్ టు లెర్న్ ఎనీథింగ్ యాక్చువల్గా. ఇది వ్యవస్థలో ఉన్న లోపం ఎక్కడ కూడా. ఎందుకంటే ఎన్నో రిపోర్ట్లు టైమ్ అండ్ అగైన్ మనకు చెప్తున్నాయి, పిల్లలు బడికి పోతుండ్రు కానీ పిల్లలు నేర్చుకోవట్లేదు. దే ఆర్ అటెండింగ్ స్కూల్ బట్ నాట్ లెర్నింగ్. ఎన్ని గవర్నమెంట్ చేసిన సర్వేలు చెప్తున్నా కూడా 24 గంటలు ప్రభుత్వాలు కూడా మనం బిల్డింగ్లు కట్టించినవా, ల్యాబ్లు కట్టించినవా, లేకుంటే జీతాలు ఇచ్చినవా, లేకుంటే ఇవి చేస్తుండ్రు, ఇన్పుట్స్ ఇస్తుండ్రు. ఒక ప్రాసెస్ మీద క్లాస్ రూమ్ లో ఏం జరుగుతుంది, పిల్లల అవుట్కమ్ ఏంది, దాన్ని ఎట్లా పెంచాలి సీరియస్ గా లేదు. కాబట్టి గ్లోబలైజేషన్ లో కంపల్సరీగా ఆ ప్రాసెస్ లో మనం వెనకబడతాం. సీఎం గారు కూడా నైపుణ్యాలు అని. అంటే ఫిజికల్ నైపుణ్యాలే కాదు, జ్ఞానాత్మక నైపుణ్యాలు కూడా కావాలి. సార్ మానస గారు, చివరిగా మీరు చెప్పండి, పరీక్షలనే కాదు ఇట్లాంటి ఒత్తిళ్లతో కూడిన సమయంలో అక్కడికి వచ్చే సూపర్ హ్యాబిట్స్ ఏంటండి? వాటికి ఉపయోగపడే సూపర్ ఫుడ్స్ లాంటివి ఏమైనా చెప్తారా? సో ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి, మన హ్యాబిట్స్ అనేవి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎస్పెషలీ స్ట్రెస్ మేనేజ్మెంట్లో పిల్లలే కాదు, పేరెంట్స్ అయినా ఎనీ పర్సన్ కెన్ ఫాలో అయ్యేవి ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి ఫుడ్ అండ్ స్లీప్, ఎక్సర్సైజ్ రొటీన్. ఈ 3 ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. అది ఎగ్జామ్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. లెట్ ఇట్ బి అంటే యోగా అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, ఆర్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అవ్వచ్చు. పిల్లల్లో ఒక హ్యాబిట్ అనేది ఫస్ట్ నుంచి కల్టివేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. బికాస్
అది స్ట్రెస్ ని బాగా రిలీవ్ చేస్తుంది. Okay అండి, దానితో పాటు అన్నిటికంటే చాలా ముఖ్యం స్లీప్. నిద్ర అనేది ఓన్లీ ఒక రిలీఫ్ ఇవ్వడం కోసం మాత్రమే కాదు, మెమరైజ్ ఏం చదివినా కూడా అది మెమరీలోకి వెళ్ళడానికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ ఎగ్జామ్ టైంలో అయినా సరే 7 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండాలి. అండ్ హైడ్రేషన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ మేము చేయగలము, మేము ఖచ్చితంగా సాధించగలం, నేను చేయలేనా అన్న దానికన్నా నేను చెయ్యాలి అండ్ నేను చేయగలను అనే తీరు తత్వం మైండ్ సెట్ డెవలప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీథింగ్ అంటే ఆ మెంటల్ రీఫ్రేమింగ్ అంటూ ఉంటాం, అది చాలా ముఖ్యంగా పాటించాల్సిన అవసరం. రైట్ మేడం, రైట్ సార్. ఉపేందర్ రెడ్డి గారు, డాక్టర్ మానస గారు, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. మొత్తంగా విద్యార్థులను పరీక్షించే పరీక్షా సమయం వచ్చేసింది. అయితే సంవత్సరం అంతా చదివింది కేవలం మార్కుల కోసమే కాదు, నాలెడ్జ్ కోసం అనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. అట్లాగే తల్లిదండ్రులు మీ పైన కూడా చాలా బాధ్యత ఉంది, మీరు ఇచ్చే సపోర్ట్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అట్లాగే విద్యార్థుల పరంగా వస్తే విద్యార్థులు పక్క స్టూడెంట్స్తో కంపేర్ చేసుకోకుండా గ్రూప్ డిస్కషన్ లాంటివి చేస్తే వాళ్ళు మార్కులు మెరుగుపరచుకోవడం కావచ్చు, లేకపోతే ఆయా సబ్జెక్టులో నాలెడ్జ్ పెంచుకోవడం కావచ్చు చేయొచ్చు అంటున్నారు నిపుణులు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.